వివేకము కలిగి దేవుని ఎదుగు కలరేమో అని దేవుడు ఆకాశం చూసి నరులను పరిశీలించెను. మళ్ళీ చదవండి. వివేకము కలిగి కలరేమో అని దేవుడు ఆకాశం చూసి నరులను పరిశీలించెను. దేవుడు ఆకాశం చూచి నరులను పరిశీలించుచున్నాడు. మొదటగా మనం ఒక మాట గమనిద్దాం. వెతకడం అంటే అర్థం ఏంటి? వెతకడం అంటే అర్థం ఏంటండి? కోల్పోయిన వస్తువును కానీ దాని గురించి చూడడం, లేకపోతే మనకు కావలసిన సమాచారం తెలుసుకోవడానికి మనము చూడడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించడం వెతకడం అని అర్థం వస్తుంది. మన జీవితంలో మనము మన దైనందిక జీవితంలో రోజు ఎన్నో సెర్చ్ చేస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. అవునా కదా? లేచినప్పటి నుండి మన పడుకున్న దాకా వరకు మన ఎన్నో విషయాలు మనము వెతకడం అంటే మన జ్ఞానాన్ని, మనకున్న వివేచనని, మన అవసరం గురించి లేదా మన ఎంటర్టైన్మెంట్ గురించి, మనకి ఆనందింపే విషయాల గురించి మనము వెతుకుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే మనుషులందరూ కూడా, ప్రపంచంలో మనుషులందరూ కూడా అన్నీ వెతుకుతున్నారు కానీ దేవుని మట్టుకు ఎవరు వెతకడం లేదట. ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నారు. మళ్ళీ చదువుకుందాం వాక్యం. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వివేకము కలిగి, వివేకం అంటే అర్థం ఏంటి? బుద్ధి జ్ఞానము కలిగి దేవుని వెతకవారు కలరేమో, దేవుని వెతకవారు ఉంటారేమో అని దేవుడట ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట. దేవుడు పైన చూస్తే ఎవ్వరు కనబట్టలేదంట. అంటే దేవుణ్ణి వెతికేవారు ఏ మనిషి కూడా కనబట్టలేదంట. అంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారంట జనులు. దేవుడు చూస్తున్నాడు ఆశగా, నన్ను ఎవడు వెతుకుతారేమో, నన్ను ఎవడు పిలుస్తారేమో అని దేవుడు ఆశగా చూస్తాను. కానీ దేవుని వైపు చూసేవాడు, దేవుని వైపు వెతికేవాడు చాలా తక్కువ, చాలా తక్కువ. కోట్లలో జనాభా ఉంటే వందల్లో ఉన్నారు దేవుని వెతికేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఇదే మాట కీర్తనలు 14 అధ్యాయం చూద్దాం. రెండో వచనం. సేమ్ ఈ రెండు ఒకటే మాటలండి. కీర్తన 53 అధ్యాయంలో ఈ మాట, 14 అధ్యాయంలో 14 కీర్తన, అది కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి. వివేకము కలిగి ఈ మాట కొంచెం కంపేర్ చేసుకుంటే, మనం గమనించుకుంటే, ఇది పక్క పెట్టుకుంటే ఒకసారి రెండు మనం కంపేర్ చేసుకుంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నరులు పరిశీలించుని అక్కడ వచనం ఉంటుంది. ఇదే మాట ఎక్కడే ఉంటుంది అంటే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులు పరిశీలించాడు. అంటే దేవుడని యెహోవా ఆకాశం నుండి నన్ను ఎవరైనా వెతుకుతారేమో అని ఆయన పరిశీలిస్తున్నాడు అనమాట. కానీ జనులందరూ కూడా ఆయన వెతికే పనిలో లేరు. జనులందరూ కూడా దేవుని విస్మరించారు. జనులందరూ కూడా దేవుని మర్చిపోయారు. ఇదే మాట పౌలు గారు రోమపత్రికలోని 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఎత్తి చూపుతూ ఏమంటారంటే, చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. నీతిమంతుడు లేడు. ఇందులో గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, వెతకువాడు ఎవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగ పనికిమాల వారేది, మేలు చేయవాడు వాడు లేడు, ఒక్కడైనా లేడని పౌలు గారు అంటారన్నమాట. అంటే ఈ మాట కీర్తనలో రాయబడి, కీర్తనలో రాయబడిన మాట ఎత్తి చూపుతూ పౌలు గారు ఏమంటారంటే, నీతిమంతుడు ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతకవాడు ఎవడు లేడట, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారేనని పౌలు గారు చెప్తారన్నమాట. అంటే దేవుని వెతకవాళ్ళు నీతిమంతులు. దేవుని వెతకవారు ఎవరు? నీతిమంతులు. దేవుని వెతకని వారు ఎవరు? పనికిమాలోళ్ళు. అర్థమవుతుందండి? ఒకటే మాట, దేవుని వెతికితే వాడు నీతిమంతుడు అవుతాడు.
దేవుని వెతకుండా తన జీవితం నిర్లక్ష్యంగా గడిపితే వాడు పనికిమాలుడు అవుతాడు. మనం తిరుగుతూ ఉంటాం, మరి పనికిమాలుడు తిరుగుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎవరైనా మనకి ఆడు సరిగ్గా పని చేయకపోయినా కొంచెం నిర్లక్ష్యం ఉంటే మనం పనికిమాలుడు తిరుగుతాం. కానీ వాక్య ప్రకారం ఎవడు పనికిమాలుడు అంటే ఎవడైనా దేవుని వెతకుండా ఉంటాడో వాడు పనికిమాలుడు వాక్యం సెలవు వస్తుంది మనకి. కాబట్టి మనము ఇక నుంచి మనం ఏం చేయాలి? మనము క్రైస్తవులుగా మన డ్యూటీ ఏంటంటే మొదటగా మనం ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలండి. ఎవరిని వెతకాలి? వెతకడం. ఉదాహరణకి మనము ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మనకి జోబులో ఒక నోట్ పడిపోయింది అనుకోండి. ఉదాహరణకి మనం ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు మనం డబ్బులు పట్టుకెళ్ళాం, తిరిగి ఇంటికి వచ్చి చూసరికి మన పర్సులో డబ్బులు లేవు అనుకోండి, లేదా బ్యాగులో డబ్బులు పట్టుకుని డబ్బులు లేదు. మనం ఏం చేస్తాం? అప్పుడు వెతుకుతామా మానేస్తామా? వెతుకుతాం. అక్కడికి వెళ్ళి శ్రద్ధగా వెతుకుతాం. అది 10 రూపాయలు అయినా సరే మనము గంట సేపు వెతుకుతాం. అంటే మనకు అక్కడ ఏముంది? అక్కడ శ్రద్ధ ఉంది, మన డబ్బులు అని శ్రద్ధ ఉంది. అదేవిధంగా మనము కూడా దేవుని వెతకాలంట. దేవుడు ఎవరు, దేవుడు లక్షణములు ఏంటి, దేవుడు ఒక మనసు ఏంటి, మనము సెర్చ్ చేయాలండి. అలా సెర్చ్ చేస్తేనే ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతున్న వాక్యం మనకి సెలవు వస్తుంది. అందుకే కొలస్సీయుల రాసిన పత్రిక 3:11 ఏమని ఉంటుందంటే, కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. 2వ వచనం కూడా చదువుకుందాం. పైనున్న వాటి మీద గాని భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకొనుకుడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. జాగ్రత్త గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, బాప్తిస్మం మనందరూ కూడా మనం క్రీస్తుతో లేపబడ్డాం. బాప్తిస్మంలో బాప్తిస్మం అంటే చిన్న విషయం కాదు. బాప్తిస్మం అంటే నీటిలో మునిగడం కాదు. బాప్తిస్మం అంటే మనం తీర్మానించుకోవడం, మన గత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవనాన్ని క్రీస్తులో కొనసాగించడము, క్రీస్తులో లేపబడ్డం. అది బాప్తిస్మం అంటే అర్థం. అలాగా ఎవరైతే లేపబడ్డారో అంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, మీరు పైనున్న వాటినే వెతుకుడి. పైన అంటే అర్థం ఏంటి? 2 విషయాలు ఇక్కడ. ఒకటి భూ సంబంధమైంది, 2 పర సంబంధమైంది. పర సంబంధం ఏంటంటే దేవునికి సంబంధించింది. భూ సంబంధం ఏంటంటే ఈ భూలోకం సంబంధించింది. క్రైస్తవులం అందరం కూడా ఏం చేయాలంటే, మీరు పైనున్న వాటినే వెతకుడి. పైనున్న వాటిని వెతకుడు అంటే అర్థం ఏంటంటే, మనం దేవుణ్ణి వెతకాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. అది దేవుని వెతకడం. 2వ వచనం ఏం చదువుకుంటాం? పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందుతారు, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. మీకు వెతకడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఉదయం లెగిస్తాం, ఫోన్ ఉన్నోళ్ళు ఫోన్ ఆన్ చేసుకొని యూట్యూబ్కి వెళ్ళి అక్కడ ఏ బటన్ ఉంటుంది యూట్యూబ్లో? సెర్చ్ అంటే అర్థం ఏంటి? వెతకడం. మనం ఏమి ఎత్తుతాం? మనం నచ్చినవన్నీ ఎత్తుతామండి. మన మనసు మీద ఒట్టేసి చెప్పుకుందాం, మన రోజులో మన చేతిలో మొబైల్ ఉండగా లేదా మన చేతిలో టీవీ ఉండగా మనం ఎక్కువగా ఏంటి వెతుకుతున్నాం? మనం అసలు మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంటు, మనకు కావాల్సిన గేములు, మనకు కావాల్సిన షోలు, ఇవన్నీ వెతుకుతూ ఎంజాయ్ చేస్తాం. కానీ మనం ఎప్పుడైనా మన మనస్ఫూర్తిగా దేవుని వాకింగ్ కూడా యూట్యూబ్లో ఉంటుంది, దేవుని వాకింగ్ కూడా వాట్సాప్లో ఉంటుంది, దేవుని మెసేజ్ కూడా గూగుల్లో ఉంటుంది. మనం ఎప్పుడు సెర్చ్ చేస్తున్నామా? కనీసం ఒకసారి వెతుకుతున్నామా? ఎందుకు వెతలేకపోతున్నాము? అంటే మనము భూ సంబంధం వాటి మీద మన మనసు ఉంచుకున్నాము. భూ సంబంధం వాటి మీద మన ఆసక్తి ఉంది. మనకి పైన వాటి మనకు ఆసక్తి లేదు కాబట్టి మన సెర్చ్ బటన్లో పనికిమాల విషయాలన్నీ కనబడుతున్నాయి. మన అవసరమైన చూసుకో, తప్పులేదు. నీ ఉద్యోగపరమైనవి,
తర్వాత నీకు అవసరమైనవి నీ భవిష్యత్తుకు ఉపయోగపడుకుని నువ్వు చూసుకో, తప్పలేదు. కానీ మనం ఎక్కువ శాతము మనము ఈ భూ సంబంధం మన వాటి మీద మనసు పెడితే మనము దేవుని దృష్టికి పనికి మన వారం అయిపోతామంట. మన ప్రతి దాంట్లో మనము దేవుని వెతకాలి. దేవుని వెతకడం అంటే అర్థం ఏంటంటే మరి ఇంకేం కాదండి, మన చేతిలో దేవుని మాటలు ఉంది, దేవుని గ్రంథం ఉంది, గ్రంథం చదువుకోవడమే, ఇదే దేవుని మాటలు, మరి ఇంకేం కాదు. దేవుని వెతకడం అంటే బైబిల్ చదివి దేవుని జ్ఞాన సంగతి తెలుసుకోవడమే, మన ఆత్మ పరిశుద్ధాత్మ శక్తితో. అదే దేవుని వెతకడం అంటే. బైబిల్ సంబంధించి ఎన్నో మాటలు ఉన్నాడు దేవునికి సంబంధించివి. దేవుని జ్ఞానం, దేవుడు మనిషికి రాసిచ్చే ప్రేమ లేక, దేవుడు మానవులకు రాసిచ్చే ప్రేమ లేక బైబిల్ అంటే. దేవుని వెతకడం అంటే బైబిల్ చదవడం, వాక్యం వినడం. మన తీరిక దొరికితే ఈ సోషల్ మీడియాలో దేవుని సంబంధించిన వాటినే వెతకడం, అది దేవుని వెతకడం అంటే. రైట్. సామెతల గ్రంథము 8:17 చూసుకుంటే, సామెతలు 8:17. నన్ను ప్రేమించిన వారిని ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొందురు. 17 చూడండి. 17 నన్ను జాగ్రత్తగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు ఏమంటాడంటే మీరు నన్ను వెతికితే నేను కనబడతానట, మీరు నన్ను కనుక్కుంటారట. అర్థమవుతుందండి? మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దేవుడు మనకి కనబడతాడంట. ఎలా వెతకాలి మనం దేవుణ్ణి? జాగ్రత్తగా వెతకాలంట. ఎలా వెతుకుతాం అంటే వాక్యమే. మనం ప్రార్థన చేస్తే దేవుని వెతికినట్టు అవుద్ది, మన వాక్యం చదివితే దేవుని వెతికినట్టు అవుతుంది. కాబట్టి మనము ఎక్కువ శాతము మనం దేవునితో గడపాలండి. దేవునితో ఎంత గడిపితే అంత శ్రేష్టము, అంత ఆరోగ్యదాయకము. ఎక్కడి నుంచైనా మనము మన జీవితంలో ఎక్కువ మన సమయాన్ని దేవునికి ఎక్కువ కేటాయిద్దాం. బైబిల్ చదువుదాం, ఉదయం చదువుదాం, మధ్యాహ్నం చదువుదాం, రాత్రి పడుకోమని చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. నీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే మనకి ఎంటర్టైన్మెంట్కి దానికి మనం సమయానికి మనం పాడు చేయక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యం వింటూ దేవునిలో గడుపుతూ ఉంటే అదే మనకు శ్రేయస్కరం. ఈ భూలోకమైన భూసంబంధమైనవన్నీ కూడా ఇక్కడితో అంతరించిపోతాయండి. అవి ఇప్పుడు పైకి రావు. మనం చనిపోయిన తర్వాత ఇవేవి పైకి రావండి. మన భూ సంబంధమైనవి మనం చనిపోతే మనల్ని పైకి లేపేది, దేవుడి దగ్గర తీసుకెళ్ళేది మన భక్తి మాత్రమే. గమనించుకోండి, మన భక్తి మాత్రమే మనం చనిపోయిన తర్వాత మనల్ని పరలోకం తీసుకెళ్తుంది, ఇంకేమీ తీసుకెళ్దండి. ఇవన్నీ ఎక్కడి వరకే, ఈ భూ సంబంధమైనవన్నీ కూడా. డబ్బు కానీ, ఆకర్షణ కానీ, కోరికలు కానీ, ఇవన్నీ కూడా భూ సంబంధమైన ఎంతవరకు తప్ప మన చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్తుంది దేవుని భక్తి మాత్రమే. ఇదే మాట ఇర్మియా గ్రంథంలో 29:13 ఇక్కడ కూడా ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు ఉద్దేశిస్తూ దేవుడు అంటున్న మాట, మీరు నాకు మొరపెట్టలేదని యెహోవా నాకు ప్రార్థన చేసు. 29:13 మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చెయ్యని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఒకటి మనం చేయవలసింది ఏంటంటే దేవుని వెతకాలి. అది మొదట మనం చేయవలసింది. ఎలా వెతకాలంటే మన పూర్ణ మనసుతో వెతకాలంట. పూర్ణ మనసు అంటే అర్థం ఏంటండి? మన మనస్ఫూర్తిగా సంపూర్ణంగా దేవుని వెతకాలి. మన చేతిలో ఫోన్ ఉంటే మనం ఒక జబర్దస్త్ షో చూసి వస్తాం, లేదా ఒక కామెడీ షో చూస్తాం, లేదా మూవీ చూస్తాం, ఎంతో ఆసక్తిగా చూస్తాం. అటువంటి ఆసక్తిని మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిప్పాలండి. ఎంటర్టైన్మెంట్ జీవితంలో ఒక భాగమే, కానీ పూర్తిగా మన ఎంటర్టైన్మెంట్ జీవితం కాకూడదు ఎప్పుడు కూడా. మన ఆసక్తిని, మన ఇంట్రెస్ట్ని అన్నీ కూడా దేవుని వైపు పూర్తిగా పెట్టినప్పుడే మనం దేవుని కొనుక్కుంటామట. బైబిల్లో ఎన్నో ఉన్నాయండి సత్యాలు. ఈ సత్యాలు ఎలా తెలుస్తాయి మనకి? చదివితేనే తెలుస్తుంది, చదవకుండా తెలుస్తుంది మనకి? తెలీదు.
అందుకే బైబిల్ మనం ఎంత చదివితే మనకు అంత మంచిదండి. ఎంత మనం ధ్యానిస్తే మనకు అంత మంచిది. బైబిల్ చూస్తే మనం ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడు చిన్నప్పటి నుంచి దేవునికి వెతికాడండి. దేవునికి వెతికి ఆయన గొప్ప భక్తుడు అయ్యాడు. ఎవరైనా చెప్పగలరా? ఒక భక్తుడు చిన్నప్పటి నుంచి దేవుని వెతికి ఒక గొప్ప భక్తుడు. ఆయన ఎవరంటే భక్తుడైన దావీదు. దావీదు గారు ఆయన లైఫ్ టైం మనం చూసుకుంటానండి. దావీదు మొత్తం దగ్గర 8 అన్నదమ్ములండి. వాళ్ళ నాన్న పేరు యెషయి. దావీదు అంత భక్తి వాళ్ళ అన్నదమ్ములకి అంత లేదు. దావీదు లైఫ్ స్టైల్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఆయనకి దేవుడు అంటే పిచ్చి అండి, ప్రేమ కూడా కాదు, పిచ్చి అనాలి దేవుడు అంటే. ఆయన బాల్యం నుండి దావీదు దేవుని వెతికాడు. బాల్యం నుండి ఎవరు? దావీదు. చిన్నప్పటి నుండేనండి. ఆయన గొర్రెలు కాపరు. ఒకప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడే ఎప్పుడు మరి మేతకి ఒక అడవులకో లేకపోతే లోయలో తీసుకెళ్ళినప్పుడు ఈ కీర్తనలను ఆయన రాశాడు. ఈ కీర్తన కన్నా చూసుకుంటే దాదాపు ఎవరు ఎక్కువ రాశారు? అన్ని దావీదు కీర్తనలే. దావీదుకి ఇవన్నీ ఎవరు నేర్పారు? దావీదుకి ఇవన్నీ ఎలా నేర్చుకోండి? ఇవన్నీ కూడా దేవుని మీద ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న భక్తి, ఇవన్నీ రాయించబడ్డాయి కీర్తనలు. కీర్తనలు మీరు చదివితే ఎన్నో మంచి మాటలు ఉంటాయి. ఇంత చదివింది కూడా దావీదు గారు రాసిందే. దావీదు దేవుని అంత స్టడీ చేశాడు. దావీదు దేవుని అంత వెతికాడు. కాబట్టి దావీదు అంత గొప్ప భక్తుడు అయ్యాడు. దావీదు ఎప్పుడు టైం దొరికినా ఏదో దేవుని పాటలు పాడుకోవడం, దేవుని గురించి ప్రార్థన చేసుకోవడం, అదే డ్యూటీ. మరి ఇంకే పని లేదండి. అందుకే దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చినట్టు దావీదు గురించి, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడని దావీదు గురించి సాక్ష్యం చెప్పబడింది. ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఒక వ్యక్తి గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్టు చిన్న విషయం కాదు అది. మనం ఇచ్చిన సాక్ష్యం ఎప్పుడు సత్యం కాదు. దేవుడు ఇచ్చిన సాక్ష్యము నిజమైంది, గొప్పది. అటువంటి దేవుడు దావీదు గురించి ఏమంటారంటే, ఇగో ఈ వ్యక్తి నా ఇష్టానుసార మనుషుడని దేవుడు దావీదు గురించి చెప్పాడండి. దావీదుకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా, ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు దేవుడిని గడిపోడండి. ఒక సందర్భంలో అంటాడు, నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుడి మందిరంలో ధ్యానిస్తున్న వచనం ఉంటుందండి అక్కడ. అంటే దావీదు అర్థం ఏంటంటే, నా జీవితకాలం మొత్తం కూడా నేను దేవుని మందిరంలో కూర్చుండి ఆయన పాటలు పాడుతూ స్తుతిస్తూ వాక్యం వింటూ అలాగా గడిపేస్తాను అంటాడండి. అంటే ఆయనకి దేవుడు అంటే అన్న ఆసక్తి ఉంది కాబట్టి దావీదు మాట అనగలిగాడు. దావీదు దేవుని వెతికాడు, దేవుని ప్రేమించాడు, దేవుని పూజించాడు. కాబట్టి దేవుడి మార్గంలో నడుచుకున్నాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసార మనుషుడు అయ్యాడు. ఒకసారి కీర్తన 105:4 చూడండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడని ఆయన దాసుడైన. చాలు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకమని చెప్తున్నాడు భక్తుడు. అంటే దేవుని సన్నిధిని ఒకరోజు 2 రోజులు కాదండి, నిత్యము వెతకాలంట. నిత్యం అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు వెతకాలి. ఎప్పుడు అంటే ఎంతవరకు? నువ్వు బతికినంత వరకు, నీ పేరు భూమి మీద పిలువబడినంత వరకు మన డ్యూటీ ఏంటంటే ఎప్పుడు దేవుని సన్నిధి వెతకాలి, ఎప్పుడు దేవుని వెతకాలి, ఎప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నది మన డ్యూటీ, కర్తవ్యం. అలాగే దావీదు గారు బతికేస్తాను లైఫ్ స్టైల్ బతికినప్పుడు. అదే మాట 119 కీర్తన కూడా 10వ వచనం చూసుకుంటే, కీర్తన నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞ వచ్చి తిరగనీయకము. నా పూర్ణ హృదయంతో నేను వెతుకున్నానని దావీదు గారు అంటన్నమాట. అంటే దేవుడు మనం ఫస్ట్ వెతకాలి, అది మొదటి పని. రెండోది ఏంటంటే ఆ వెతికిన పనిలో మనము మన పూర్ణ హృదయం పెట్టాలి, మన పూర్ణ మనసు పెట్టాలి, పెట్టి దేవుని వెతకాలి. అప్పుడు వెతికితే దేవుడు మనకి కనబడతాడంట. ఎలా వెతకాలి? ఎలా నేర్చుకున్నాం మనము? ఎలా వెతకాలి దేవుణ్ణి?
అంటే ఏ విధంగా అంటే వాక్యము చదువుకొని మనం దేవుని వెతకాలి, ప్రార్థన చేసి దేవుని వెతకాలి, దేవుని మాటల్లో బోధ ద్వారా విని మనం దేవుని వెతకాలి. అదే దేవుని వెతకడం అంటే. కాబట్టి ఎంతో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని వెతకడంలో మనిషి ఫెయిల్ అయ్యాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పైన చూసినప్పుడు అందరూ దేవుని వెతకడం మానేసి ఏవేవో వెతుక్కుంటూ వాళ్ళ ఇష్టానుసారం బతుకుతున్నారు. కాబట్టి అందరూ పనికిమాల లేక దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వెతికేవారు నీతిమంతుల వాక్యం సెలవిస్తుంది. అలా వెతికేవారు కొద్దిమంది ఉన్నారు. అదేవిధంగా మన క్రైస్తులు మనము క్రీస్తుతో లేపబడ్డాం కాబట్టి మనం భూ సంబంధం మనసు పెట్టుకోకుండా మనము ఇప్పుడు కూడా పర సంబంధమైన మనసు పెట్టుకొని దేవుని వెతుకుండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా దావీదు గారు గొప్ప భక్తుడు ఎలా అయ్యాడంటే ఆయన దేవుని వెతికాడు కాబట్టి ఆయన గొప్ప భక్తుడిని పిలిపించుకున్నాడు. వాక్యం ప్రకారం దేవుడు ఇష్టానుసార మనుషులు దావీదు పిలిపించుకున్నాడు. ఇప్పుడు మరి దేవుని వెతకడం వల్ల మనకు వచ్చే లాభాలేటో చూద్దాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన పని మనం చేస్తే దేవుడు ఎప్పుడు ఊరికి విడిచిపెట్టాడు. మనకి దేవుడికి ఇష్టమైన పని మనం ఎప్పుడు చేసినా దేవుడు ఊరికి విడిచిపెట్టాడు. ఆయన ఏదో మనకి ఒక ఆశీర్వాద లాభం చేకూరుస్తూ ఉంటాడు. మనకి దేవుని వెతకడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో మనం ఒక్కటి పరిశీలిద్దాం. మొదటగా యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే యోబు 8:5 నీవు జాగ్రత్తగా దేవుని వెతికినడలా సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. తర్వాత అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేనను తొదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. రైట్. ఇక్కడ ఒక లాభం ఏం చెప్తారంటే మనము దేవుని వెతకడం వల్ల అప్పుడు మన దేవుడు వెతికితే దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి దేవుడు ఏం చేస్తాడంటే మన నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడంట, మన ఇంటిని ఆశీర్వదిస్తాడంట, మన స్థితిని హెచ్చిస్తాడు. మనం తక్కువ స్థితిలో ఉంటే దేవుడు మన స్థితిని హెచ్చిస్తాడు. తర్వాత మనము తొదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. మనము చాలా రకంగా అభివృద్ధి చెందుతామని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము, సామాజికంగా అభివృద్ధి చెందుతాము, ప్రతి రంగంలో కూడా మనము అభివృద్ధి చెందుతాం. ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? మన మనస్ఫూర్తిగా దేవుని వెతికితే. కండిషన్ అప్లై. అర్థమవుతుందండి? తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవి అనుగ్రహించబడతాయి అంటే ఆ ముందు వచనం ఉంటుందండి 31లోని. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. రైట్. తర్వాత మనము దేవుని రాజ్యమును దేవుని నీతి మనం వెతికితే మనకు వచ్చే ఆశీర్వాదం లాభం ఏంటంటే మనకి తిండికి లోటు ఉండదు, మన త్రాగడానికి లోటు ఉండదు. అంటే జీవితకాలం అంతా కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. అంటే నీకు ఆకలి దప్పిక లేకుండా నిన్ను తృప్తిపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఇది? దేవుణ్ణి మనము వెతికితే, ఆయన రాజ్యమును దేవుని నీతిని వెతికితే అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. తర్వాత 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో
చదవాలి. నా పేరు పెట్టిన ఆ జనులు తమతో తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల నన్ను వెతకి చెడు మార్గం విడిచిన ఎడల తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తారంటే, నా పేరు పెట్టిన నా జనులు మన దేవుని విడిస్తే మన చెడు మార్గం విడిచిపెట్టేస్తామట. జాగ్రత్త గమనిస్తే వాక్యము, నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఎడల అంటే దేవుని వెనక క్రమంలో మనకి దేవుని వాక్యం మీద తెలుస్తుంది, దేవుని ఆయన యొక్క సంగతులు తెలుస్తుంది. తద్వారా మనము మన యొక్క చెడు మార్గం విడిచిపెట్టేస్తామట. అది విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థన వెంటాడు. చూడండి, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని పాపలు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అంటే మన పాపముల నుండి దేవుడు మన పాపములు క్షమిస్తాడు. తర్వాత మన ప్రార్థన వెంటాడు. తర్వాత మనల్ని స్వస్థపరుస్తాడు. మనకి ఏమైనా జబ్బులు రోగాలు వచ్చాయనుకోండి, మనం డాక్టర్ సంప్రదించకూడదు ఎప్పుడు కూడా. అంటే సంప్రదించవచ్చు, కానీ పూర్తిగా మనం ఫస్ట్ దేవుని ఆశ్రయించాలి. తర్వాత రెండోది సెకండరీ డాక్టర్లు. చాలా మంది తప్పు ఏంటంటే మొదటగా మనం దేవుని ప్రిఫరెన్స్ ఇవ్వం. ఎందుకు ఇవ్వంటే మన స్థితి సరిగా ఉండదు, ఆత్మస్థితి కరెక్ట్గా ఉండదు. మన దేవుని ఆశ్రయించాం. ఫస్ట్ మనకి ఏ జబ్బు వచ్చినా, ఏ భయంకర రోగం వచ్చినా ముందు మనము దేవుని ఆశ్రయించాలి. అప్పుడు మన భక్తి కరెక్ట్గా ఉంటే, మన నిజంగా మన జీవితం దేవుని వెతికితే, మన దేవుడిని చోటిస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, మన ప్రార్థన వింటాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి, మన దేవుని వెతకాలి. పూర్ణమాసం దేవుని వెతికితే మన ప్రార్థన వింటాడు, మనకి స్వస్థపరుస్తాడు. తర్వాత అదే పుస్తకంలో 2 దినవృత్తాంతంలో 12వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ కూడా అతడు తన మనసులో యెహోవాకు ఎదుగుడియందు నిలుపుకొనక చెడు క్రియలు చేసిన. ఇక్కడ ఈ సందర్భం రెహబాము గురించి చెప్తున్నప్పుడు, రెహబాము ఎవరండి? సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము చేసిన తప్పు ఏంటంటే, చూడండి 14వ వచనంలో, తన మనసు యెహోవాను వెతకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసాను. అంటే ఈ మాట బట్టి అర్థం ఏంటి, మనము యెహోవా యందు వెతుకుట యందు మన అంటే యెహోవాను వెతికితే మనము చెడ్డ పనులు చేయము, తప్పుడు పనులు చేయము, చెడ్డ కార్యములు చేయము. మన మనసు యెహోవాను వెతుకుట యందు నిలిపితే, అంటే మన మనసు దేవుని యందు నిలిపితే మనము చెడ్డ పనులు చేయకుండా ఉంటాం. మన వాక్యం అది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడు రోజు దేవుని సెర్చ్ చేస్తూ దేవుని వెతుకుతూ ఉంటే మనము తప్పుడు పనులు చేయడానికి ఆస్కారం మరి ఉండదు. ఎందుకంటే ఆ వెతుకుతున్న క్రమంలో మన మనస్సు దేవుని వాక్యంకి కనెక్ట్ అయిపోయి ఆ పాపం చేసే మనసు మన హృదయంగా రాదు. అమ్మో ఈ తప్పు చేస్తే దేవుడు ఏమనుకుంటాడో నా గురించి. రహస్య పాపం చేస్తే అమ్మో దేవుడిని చూస్తున్నాడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు ప్రతి చోట ఉంటాడు, ఆయన కళ్ళు ప్రతి చోట కనబడుతుంది, నేను దొంగచాటుగా తప్పు చేస్తే దేవుడు ఏమనుకుంటాడో అటువంటి భయం మనకు వస్తుందండి. ఎప్పుడు వస్తుంది భయము? దేవుని వెతికితే. లేకపోతే భయం రాదు. ఆ భయం లేకపోతే మనం ఏం చేస్తాం? తప్పుడు పనులు చేస్తాం. తప్పుడు పనులు ఎప్పుడు చేస్తాం మనిషి? భయం లేకపోతే చేస్తాం. భయం ఎప్పుడు వస్తుంది? దేవుని వెతికితే భయం వస్తుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్షన్. దేవుని వెతికితే భయం వస్తుంది, భయంతో మనం తప్పులు చెయ్యం. దేవుని వెతకపోతే భయం ఉండదు, తప్పులు చేస్తాం. తద్వారా దేవునికి దృష్టికి మనం దోషులు అయిపోతాం. తర్వాత అదే గ్రంథము 15వ అధ్యాయం 15 వచనం. 15వ అధ్యాయం 15 వచనం. ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసు ఆయన వెతికి ఉంటారు కనుక యెహోవా వారికి ప్రత్యక్షమే చుట్టూన్న దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను. 2, 3, 5వ మాట ఏంటంటే నెమ్మది కలుగజేస్తాడు దేవుడు. దేవుని వెతికితే, మన పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తే, దేవుని వెతికితే ఒక దేశానికి యుద్ధం రావట.
ఒక దేశానికి జగడం రావు, ఒక కుటుంబం కూడా నెమ్మదిగా ఉంటుంది, శాంతిగా ఉంటుందట. ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు రావు, బయట వాళ్ళతో తగులు రావు. నెమ్మదిని దేవుడు ప్రసాదిస్తాడు. ఒక శాంతి సమాధాన స్థితిని దేవుడు ఒక దేశం మధ్య, కుటుంబం మధ్య దేవుడు ప్రసాదిస్తాడు దేవుడు మనం వెతికితే. ఆఖరి మాట రోమపత్రిక 2:7 చూద్దాం. సక్రియగా ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతలు అక్షయత వెతికే వారికి నిత్యజీవం ఇచ్చిను. మళ్ళీ చదువునా. సక్రియ ఓపికగా చేయొచ్చు, సక్రియ ఘనతను అక్షయత వెతికే వారికి నిత్యజీవం ఇచ్చిను. తర్వాత ఏంటంటే మనకు వచ్చిన మరొక ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే మనం సక్రియ అదే ఓపికగా చేయొచ్చు. మనం దేవుడు వెతికితే మనకి నిత్యజీవనం ఇస్తాడండి దేవుడు. నిత్యజీవం అంటే అర్థం ఏంటంటే మన ఎల్లప్పుడూ బతికుండే స్థితి. మనందరూ కోరిక ఏంటంటే నేను ఎప్పుడు బతిగా ఉండాలి, నేను ఎప్పుడు చనిపోకూడదు, ఎప్పుడు జీవిస్తూ ఉంటాం. మనకి కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి, అవునా కాదా? చావు అంటే మనకి ఇష్టమా భయమా? అవును. ఎప్పుడు మనకు ధైర్యం వస్తుంది? ఎప్పుడండి మనకు ఆ ధైర్యం వస్తుంది? పౌలు అంటాడు, చావైతే బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మనం ఆ స్థితికి ఎప్పుడు ఎదుగుతాం? మనకి చావు అంటే భయమే కదా? భయమే, అందరికీ భయమే. మాట అంటే కానీ చావు అంటే అందరికీ భయమే. కానీ నాకు చావు వచ్చిన భయం లేదు. ఎందుకంటే నేను చనిపోతాను, మరుక్షణమే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుడు పక్కనే ఉంటాను. ధైర్యం ఉందనుకోండి, మన చావు అంటే భయం ఉంటుందా? ఉండదు కదా. మరి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? నిత్యము దేవునితో మనం ఉంటే ఆ ధైర్యం వస్తుంది. అర్థమవుతుందండి? అలా మనము దేవుణ్ణి హత్తుకుని అంటిపెట్టుకుని ఉంటే మనకి ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చి అప్పుడు మనకి దేవుడు మనకి నిత్యజీవనం ఇస్తాడట. మనందరూ కూడా ఏదో ఒకరో చనిపోయే ఘటాలమే, ఎవరు కూడా నిత్యము బతికుండే వారము కాదు. కాబట్టి మనం ఇప్పుడు కూడా మన డ్యూటీ ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికితే మనకి దేవుడు మనకి ఏం చేస్తాడంట? నిత్యజీవనం ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వెతికితో మనకు వచ్చే లాభాలు. ఇప్పుడు ఏం చెప్పండి ఒక్క పాయింట్ గుర్తున్నది. మొదటగా దేవుని వెతికితే మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వెతికితే మనకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు ఎల్లప్పుడూ. దేవుడు మన పస్తులతో కొడుకుని పెట్టు. మూడోది, దేవుని వెతికితే మనకి ఏ జబ్బు రోగం మన ఇంటి దరి చేయడు. ఎటువంటి ప్రమాదం రోగం వచ్చిన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని పూర్ణ మనసులో వెతికితే దేవుడు మనకి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుని వెతికితే మనము చెడ్డ కార్యాలు చేయకుండా ఉంటాము, పాపాలు పడకుండా ఉంటాము. తర్వాత దేవుని వెతికితే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. క్షమించి మన చనిపోయిన తర్వాత మనకి నిత్యజీవనం దయచేస్తాడు. ఇవన్నీ కూడా దేవుని వెతికితే మనకు వచ్చిన లాభాలు. అర్థమవుతుందండి? ఈ విధంగా దావీదు ఈ లాభాలు నాకు దేవుడు ఇస్తారని ఆయన ఆలోచించకపోయినా దేవుని వెతికాడు, నిత్యము వెతికాడు. ఆ వెతికిన క్రమంలో దేవుడు మరి గొప్ప ఇష్టానుసారి మనుషుని దావీదు గుర్తింపు పొందాడు. అందుకే దావీదు కూడా తను చనిపోతున్నప్పుడు తన కొడుకుని సొలొమోను పిలిచి ఏమని చెప్పాడంటే, మొదటి దినవృత్తాంతం చూస్తే 26 చూస్తే 28 మొదటి దినవృత్తాంతంలో 28:9 సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును, ఆలోచనలన్నింటినీ సంకలన్ని ఎరిగినవాడునే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయను. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి కోటీశ్వరుడు అండి, వ్యక్తి చనిపోతే ఆక్రమణ కొడుకు ఏం చెప్తాడండి?
ఈ తరంలో ఆస్తి పంపకాలు. బాబు నీ చుట్టూ దొంగలు ఉన్నారు, వాళ్ళు ఆస్తులకు ప్రయత్నిస్తున్నారు, నువ్వు అంత దూరంగా ఉండు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, లేదా నీ ఆస్తి మొత్తం కొట్టేస్తారు. ఎంతసేపు ఈ భూలోక విషయం తప్పించి. కానీ దావీదు భక్తుడు ఏం చెప్పాడంటే, చనిపోతున్నప్పుడు సమయంలో తన కొడుకుని పిలిపించి, దావీదు కూడా కోటీశ్వరుడు, ఆయన ఇశ్రాయేలు రాజు. రాజు అంటే చిన్న విషయం కాదు. ఇశ్రాయేల్ అంటే ఎంతమంది జనాలు, 40 లక్షల జనాలకి రాజు ఆయన. రాజు అంటే ఆయన అంతస్తు, ఆయన హోదా మామూలుగా ఉండదండి. ఆయన కూడా ఎంత కోటీశ్వరుడు. అటువంటి స్థితిలో కూడా దావీదు చనిపోతున్న టైంలో ఏం చెప్పాడు సొలొమోనుకి, ఆయన సొలొమోన, మన దేవుడు మామూలు దేవుడు కాదు, మన దేవుడే నిజమైన దేవుడు యెహోవా, ఆయన సత్యమైన దేవుడు, ఆయన హృదయం పరిశీలిస్తాడు, ఆయనకు ఆలోచనలని తెలుసు, ఆయన హృదయంలో నువ్వు ఏమనుకుంటే దేవుడు తెలిసిపోద్ది. దేవుడు అంత భయంకర మనిషి, ఆయన చాలా గొప్ప మనిషి చెప్తూ, దేవుని యొక్క గుణలక్షణం చెప్తూ ఏం చెప్తానంటే, నువ్వు నీ జీవితకాలంతో కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోకు, ఆయన అలా సేవిస్తూ ఉండు, ఆయన ఇప్పుడు వెతుకుతూ ఉండు. నువ్వు వెతికితే దేవుడిని, అప్పుడు దేవుడిని ప్రత్యక్షం అవుతాడు, అప్పుడు దేవుడు నీకు మంచి మేలు చేకూరుతున్న దేవుడు. దావీదు చనిపోతున్న టైంలో దావీదు చెప్తున్నాడు అన్నమాట. అవి మంచి మాటలు. మనం కూడా మన పిల్లలకి ఏం చెప్పాలంటే, ఎప్పుడు కూడా దేవుడి మాట చెప్తూ ఉండాలి. బాబు దేవుడిని, దేవుడు అంటే ఎంత భయంగా ఉంటాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు కాబట్టి మన దేవుడు చెప్తూ ఉండాలి పిల్లలకి. చెప్తూ ఉంటే అవి మైండ్లో ఉంటాయి. మనం ఎంతసేపు మన పిల్లలకి చదువులు ఇవన్నీ చెప్తాం, కానీ దేవుని గురించి చెప్తూ ఉండాలండి. వాళ్ళు చెప్తూ అంటే ఆ దేవుని విషయాలు పిల్లలకి తెలుస్తాయి. కానీ సొలొమోను మరి దావీదు భక్తులతో గొప్పగా బతకలేకపోయిన ఆకల్లో మరి ఆయన స్త్రీ మోహించి ఆ స్త్రీ వ్యామోహం పడిపోయి ఆయన దావీదు ఎంత గొప్ప భక్తుడు అయ్యాడో, సొలొమోను కొత్తలో అంత భక్తిగా ఉన్నా సరే ఆఖరికి నిలుపుకోలేకపోయాడు. ఆఖరికి ఆయన ఎంత ఉన్నతంగా బతికాడో అంత ఆదస్థితికి కోల్పోయాడు సొలొమోను. ఆఖరిగా మరి చివరిలో మార్పు పొందినా సరే దావీదు అంత గొప్ప వ్యక్తిత్వం సొలొమోను కాలేకపోయాడు. ఎందుకంటే తన తండ్రిలాగా దేవుణ్ణి వెతకలేకపోయాడు. తన తండ్రిలాగా దేవుణ్ణి తన పూర్ణ మనసుతో అనుసరించలేదు. కాబట్టి ఒక క్రైస్తవులకు మనం ఏం చేద్దాం, ఎక్కడి నుంచైనా మనము దేవుణ్ణి వెతుకుతాం, ఇక్కడ నుంచి మనం దేవుణ్ణి సెర్చ్ చేద్దాం, వాక్యం చదువుదాం, వాక్యం విందాం, ప్రార్థన చేద్దాం, ఎప్పుడు దేవుళ్ళు గడుపుతాం. అలా దేవుళ్ళు గడిపితే మనకు ఆశీర్వాదం, మన జీవితానికి ఆశీర్వాదం. మనకి చనిపోయిన తర్వాత దేవుడు మనకి నిత్య జీవనాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం నన్ను హెచ్చరించుకోవడం హెచ్చరిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మన అందరి హృదయాల్లో ఫలింపి దీంపజేయను గాక.